ఈరోజు గాడాపూర్ చౌరస్తాలో హాజీపూర్ మండలంలో ఆదివాసీ యువకులు నిరసన కార్యక్రమాన్ని చేశారు. జైనూరు మండలం దేవగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ రాఖీ కట్టడానికి వెళ్తుండగా ఆటోలో మగ్ధం అనే వ్యక్తి అత్యాచారం చేస్తున్న వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళ పైన మగ్ధం అనే వ్యక్తి రాఖీ కట్టడానికి తన అన్నదమ్ముల ఇంటికి వెళ్ళి వస్తుండగా ఆటోలో ఒక్క అమ్మాయి ఎక్కిందని తనను వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి మరి తన కొట్టి చనిపోయిందని అక్కడ వదిలిపెట్టి వెళ్ళినాడు. అలాంటి వ్యక్తిని మగ్ధంను ఆదివాసీ సంఘాలు మంచిర్యాల జిల్లాలో నుంచి ఇక్కడ మా హాజీపూర్ మండలంలో ఆదివాసీ యువకులు ఇక్కడికి అందరం ఏకమై అతని మగ్ధంను వెంటనే ఉరిశిక్ష తీయవలసిందిగా ఇక్కడ మా ఆదివాసీ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఆ సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి ఆ మగ్ధంను తీసుకెళ్ళి పోలీస్ వ్యవస్థ కూడా ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలి. లేదు అంటే కఠినమైన చట్టాలలో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకురావాలి. ఇలాంటి సంఘటనలు ఆదివాసీ బిడ్డ పైన జరగడం అనేది చాలా ఘోరమైన విషయం. దీన్ని ఆదివాసీ సంఘాలైనా ఇక్కడ మా ర్యాలీగడపూర్ నుంచి వెళ్ళి మేము యువకులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మగ్ధంను వెంటనే దీనికి ఉరిశిక్ష తీయవలసిందిగా ఇక్కడ మా యువకులను డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండాలి అంటే ఆ మగ్ధంను వెంటనే ఉరిశిక్ష తీయాలి. అంత ఘోరంగా చేసిన ఆ మగ్ధంను ఎక్కడ కనబడినా కూడా వదిలిపెట్టకుండా వెంటనే ఆ జాగాలకు తీసుకొచ్చి ఎన్కౌంటర్ అన్న చేయాలి, ఉరిశిక్ష అన్న వేయాల్సిందిగా మా హాజీపూర్ మండలం నుంచి మా ఆదివాసీ సంఘ నాయకులు మా ఆదివాసీ బిడ్డలు మేము డిమాండ్ చేస్తున్నాం.